మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము లేకపోతే ఏమాత్రము కూడా మనము బ్రతకలేం, ఏమాత్రము కూడా మనము దేవుని సన్నిధానములో జీవించలేం. ఎందుకంటే ఆయన మాటతోనే సమస్తాన్ని చేసిన దేవుడు. ఆనాడు తన యొక్క నోటి మాట చేత ఆకాశాన్ని, భూమిని కలుగజేసిన దేవుడు ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. అంతేకాదు మరి మనల్ని కూడా మరి సృజించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మాట చేత మనమంతా కూడా ఈరోజు బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఎంతో మరి ఆయనను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు స్తుతించటం ఎలా? చాలామందికి ఒక డౌట్, ఎలా దేవుణ్ణి స్తుతించాలి? ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించమన్నాడు కదా దేవుడు. ఎలా మరి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించాలి? చాలామందికి మరి ఈ డౌటు ఒక అనుమానంగానే మిగిలిపోతా ఉంది. అది తెలుసుకోలేక, దేవుని ఆరాధించలేక దేవుని ఆశీర్వాదాలను చాలామంది పోగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన ఆరాధన దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, మన కంఠస్వరం దేవుని సన్నిధిలో వినబడాలి అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? దేవుణ్ణి ఎలా మనము మహిమపరచాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా మన జీవితాల్లో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో మరి కీర్తనకారుడు రాస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని రాస్తున్నాడు. నిజంగా ఆయన కీర్తి, ఆయన యొక్క మరి స్తుతి మన నోట ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో నిజంగా దేవునికి మనము మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండగలం. రే దేవుని బిడ్డలారా, మరి ఆనాడు మరి దేవుని పిల్లలు, భక్తులు దేవుని ఆరాధించారు. దేవుని మందస్సము ఉండేది, మరి అక్కడ ఒక గుడారము ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు తన్ను తాను మహిమపరుచుకోవాలని, తన్ను తాను కనపరుచుకోవాలని, ఘనపరుచుకోవాలని మరి ఆ యొక్క సమయంలో మోషే ద్వారా మరి దేవుడు ఆ ప్రజలను హెచ్చరించాడు. మోషే ద్వారా ప్రజలతో మరి ఆజ్ఞాపించాడు, ఎలా నన్ను మీరు స్తుతించాలి, ఎలా నన్ను మీరు ఆరాధించాలి అని చెప్పినప్పుడు నిజంగా ఆనాడు బలులు అర్పించేటువంటి వారు, బలులు అర్పించేటువంటి విధానము కూడా మరి మోషే ద్వారా తెలియపరిచాడు. ఎలా బలులు అర్పించాలి, ఏ విధంగా బలులు అర్పించాలి, మరి అన్ని బలులు, మరి చాలా బలులు ఉన్నాయి. అందులో మనం గమనించినట్లయితే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా మరి పేతురు గారు మరి చాలా చక్కగా బలుల గురించి రాస్తా ఉన్నాడు. నిజంగా కొత్త నిబంధనలో మనకున్నటువంటి బలులు ఏంటి? పాత నిబంధనలో చాలా వరకు బలులు అర్పించి దేవుణ్ణి మహింపరిచారు. మరి కొత్త నిబంధనలో మనము ఏ విధంగా బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించగలం? అవి ఎలాంటి బలులు? ఇప్పుడు శరీర సంబంధమైన బలులు మనం అర్పించగలమా? వాటితో దేవుడు మహిమపరచబడతాడా అంటే కాదు అంటూ మరి ఇక్కడ రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం గమనించండి. ఒకవేళ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే మరి తెరిచి చూడండి. అందులో అద్భుతమైనటువంటి మాట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు కొత్త నిబంధన విశ్వాసులమైనటువంటి మనకు వ్రాస్తూ ఉన్నాడు. ఆనాడు మందిరం కట్టించారు. మందిరం అంటే మరి ఆ మందిరంలో బలులు అర్పించబడుతున్నాయి. మరి ఆ మందిరములో
బలులు అర్పించినా కూడా దేవుడు సంతోషపడలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఈనాడు మనము ఎలాంటి బలులు అర్పించాలి, ఏ విధమైనటువంటి బలులు మనము అర్పించాలి అని కొత్త నిబంధన విశ్వాసులకు వ్రాస్తున్నాడు. మరి ఈ ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఆనాడు దహన బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది. మరి ఇలాంటి బలులన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో రాయించాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనము ఎలా అర్పించగలం? ఏ విధంగా ఆయనను మెప్పించగలం? ఏ విధంగా ఆయన్ను మనము మహిమపరచగలం? ఏ విధంగా ఆయన ద్వారా మనము దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలం? మరి ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇది ప్రతిరోజు ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ప్రతిరోజు మీరు మరి ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించేటువంటి వారుగా, నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే మరి ఆయన దీవిస్తే ఆపట ఎవరి తరం కాదు. ఈ లోకంలో అనేకులు అనేక వాగ్దానాలు చేస్తారు. నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నీకు ఆ మాట ఇస్తున్నాను, ఈ మాట ఇస్తున్నాను, నేను తప్పకుండా చేస్తానన్నా, తప్పకుండా మీకు సహాయపడతాను అని మాటతో మాత్రమే సరిపుచ్చుకునేవారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు. దేవుడు దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత మనము దీవించబడాలి అంటే నిజంగా మరి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఏ దానికైనా సరే ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఒక మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఇవన్నీ కూడా మనకు కామనే. ఎందుకంటే అవి రావాల్సిందే. కానీ వాటన్నిటినీ మనం జయిస్తూ, వాటన్నిటినీ మనం దాటుకుంటూ దేవుని చేత దీవెనలు ఎలా పొందుకోవాలో, ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో మీకు ఈ సీక్రెట్ చెప్తున్నాను. ఈ సీక్రెట్ చాలా జాగ్రత్తగా మీరు గనక మరి పాటిస్తే, మరి వాటిని గనక ఆచరిస్తే అద్భుతంగా మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే ఆయన మరి ఎలాగూ తన బిడ్డలను ఆశీర్వదించాలో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.